విష్ణు పురాణం. అష్టాదశ మహాపురాణాల్లో మూడవది విష్ణు పురాణం. ఇది మహావిష్ణువు కుడి భుజంతో పోల్చబడింది. ఈ పురాణంలో 6 అంశాలు, 126 అధ్యాయాలు, 23,000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ప్రకృతి, పురుషుడు మొదలైన 24 తత్వాలు, జగదుత్పత్తి, కాలస్వరూపం, వరాహావతారం, హిరణ్యాక్ష వధ, నగరము, గ్రామము మొదలైన పేర్లతో భూమి విభజన, సనక సనందాదుల పుట్టుక, స్వయంభువ మనువు పుట్టుక, దక్ష ప్రజాపతి పుత్రికల వివాహం, లక్ష్మీనారాయణుల సర్వవ్యాప్తి, దుర్వాసముని ఇంద్రుణ్ణి శపించడం, ధ్రువుని వృత్తాంతం, నరసింహావతార వృత్తాంతం, భక్త ప్రహ్లాద చరితం, భరతవంశ వర్ణన, సప్తలోకాలు, నరకలోకంలో పాపాలను అనుభవించే తీరు, గంగానది ఉత్పత్తి, నవగ్రహాల సంచార విధానం, జడభరతుని వృత్తాంతం, బ్రహ్మజ్ఞాన ప్రశస్తం, వేదవ్యాసుడు వేదాన్ని విభజించడం, పురాణాల లక్షణాలు, విష్ణువు ఆరాధన, దాని ఫలితాలు, బ్రహ్మచర్యము, వానప్రస్థము మొదలైన ఆశ్రమాల వర్ణన, నిత్య, నైమిత్తిక, కామ్య కార్యకలాపాలు, గృహస్థ ధర్మాలు, దేవాసుర సంగ్రామం, సగర వంశ వర్ణన, యయాతి చరితం, అతి విస్తారంగా శ్రీకృష్ణావతార వర్ణన, కలిపురుష లక్షణాలు, భగవత్ కీర్తన మహత్యం మొదలైన విషయాలెన్నో ఈ పురాణంలో కనిపిస్తాయి. వైష్ణవ సిద్ధాంతాలకు మూలాధారం ఈ పురాణం.